మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో యేసుక్రీస్తును నమ్మిన క్రైస్తవులను అంటున్న మాటేంటో తెలుసా? సేవ పేరుతో మతం మారుస్తారని. ఎవరు పడితే వాళ్ళొచ్చి మతం అనే ముద్ర వేస్తున్నారు. మన క్రైస్తవులను చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అసలు మన క్రైస్తవ మార్గం భారతదేశానికి చేసిన సేవేంటో తెలుసా? వాళ్ళకి తెలియకపోయినా మన క్రైస్తవులు మన దేశానికి ఇంత చేశారనే విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. మనం స్కూల్ పుస్తకాల్లో చదివిన విషయాలే కాకుండా కొంచెం లోతుగా వెళ్ళి అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం. అసలు మిషనరీలంటే ఎవరో తెలుసా? యూరప్, అమెరికా నుండి, ఆ తర్వాత మన భారతదేశం నుండి దేవుని సువార్తను చెప్పడానికి వచ్చిన సేవకులు. అయితే వారి ప్రధాన ఉద్దేశం మతపరమైనదే అయినప్పటికీ వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు వారిని కదిలించాయి. 18, 19వ శతాబ్దాల్లో మన సమాజం ఎలా ఉండేదో మీకు తెలుసా? ముఖ్యంగా కుల వ్యవస్థ మరియు అంటరానితనం చాలా బలంగా ఉండేవి. దళితులను, తక్కువ కులాల వారిని మనుషులుగా కూడా చూడని రోజులవి. చదువు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమైంది. ఆడపిల్లలకు చదువు అసలే లేదు. ఇలాంటి సమయంలో మిషనరీలు ఇక్కడికి వచ్చారు. వారు బైబిల్ బోధించడంతో పాటు ఒక విప్లవాత్మకమైన పని చేశారు. అదేంటంటే మనుషులందరూ సమానమే అని చెప్పడం. దేవుని దృష్టిలో బ్రాహ్మణుడైనా దళితుడైనా ఒక్కటే అని వారు ప్రాక్టికల్గా చూపించారు. వారు కట్టిన స్కూల్స్లో, చర్చిలలో కుల వివక్షను నిషేధించారు. ఇది ఆ రోజుల్లో ఒక పెద్ద షాక్. సమాజం వెలివేసిన వారికి వారు ప్రేమను పంచారు. అందుకే చాలామంది అణగారిన వర్గాల వారు వీరి పట్ల ఆకర్షితులయ్యారు. ఇప్పుడు మనం వారు చేసిన 3 ముఖ్యమైన పనులేంటో చూద్దాం. మొదటిగా విద్య. ఈరోజు మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, మోడర్న్ కాలేజీలు చూస్తున్నాం కదా. వీటికి పునాది వేసింది చాలా వరకు మిషనరీలే. ఉదాహరణకు మహిళలకు విద్య అందించడం కోసం ప్రత్యేకంగా స్కూల్స్ పెట్టారు. ఆడపిల్లలకు చదువెందుకులే అనే సమాజంలో సావిత్రిబాయి పూలే లాంటి వారితో పాటు మిషనరీలు కూడా స్త్రీ విద్య కోసం పోరాడారు. దళితులకు స్కూల్స్లో ప్రవేశం కల్పించారు. చదువు ద్వారానే పేదరికం, బానిసత్వం పోతుందని వారు నమ్మారు. రెండవదిగా వైద్యం. మీకు తెలుసా, ఒకప్పుడు కుష్టివ్యాధి వస్తే ఆ మనిషిని సొంత కుటుంబమే ఊరి బయట వదిలేసేది. ఎవరు వారిని తాకేవారు కాదు. అలాంటి సమయంలో మిషనరీలు ఆ రోగుల దగ్గరకు వెళ్లి వారి గాయాలను కడిగి మందులు వేసి సేవ చేశారు. కేవలం మందులు ఇవ్వడమే కాదు, వారిని మనుషులుగా గుర్తించారు. హాస్పిటల్స్ కట్టారు, అనాథ శరణాలయాలు స్థాపించారు. మూడవదిగా దురాచారాల నిర్మూలన. బ్రిటిష్ వారి కాలంలో సతీ సహగమనం ఉండేది. భర్త చనిపోతే భార్యను కూడా చితిలో కాల్చేసేవారు. దీనికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు పోరాడారు. ఆయనకు మద్దతుగా మిషనరీలు కూడా నిలిచారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. చిన్నపిల్లల పెళ్లిళ్లను వ్యతిరేకించారు. వాస్తవానికి వీరు చేసిన ఈ పనుల వల్లనే మన దేశంలో చాలా సామాజిక మార్పులు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి చూద్దాం. వీరు విదేశీయులే అయినా భారతదేశాన్ని తమ సొంత దేశం కంటే ఎక్కువగా ప్రేమించారు. విలియం కేరీ. వీరిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అంటారు. వీరు బెంగాల్కి వచ్చారు. వీరు కేవలం బైబిల్ని భారతీయ భాషల్లో అనువదించడమే కాదు, మన దేశంలో సతీ సహగమనం ఆగిపోవడానికి చాలా కృషి చేశారు. వీరు చేసిన సేవకు పూర్తిగా 1993లో భారత ప్రభుత్వం వీరి పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. ఒక విదేశీ మిషనరీకి మన ప్రభుత్వం స్టాంపు వేసిందంటే ఆయన ప్రభావం ఎంతుందో చూడండి. ఇక రెండవ వ్యక్తి బార్దోలోమ్యాస్ జీగన్బాగ్. వీరు 1706లో వచ్చారు. మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ. వీరు తమిళ భాష నేర్చుకున్నారు. తమిళంలో బైబిల్ ప్రింట్ చేశారు. బాలికల కోసం స్కూల్స్ పెట్టారు. కుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. సిఎఫ్ ఆండ్రూస్. వీరు మహాత్మా గాంధీకి మరియు రవీంద్రనాథ్ ఠాకూర్కి అత్యంత సన్నిహితులు. గాంధీజీ ఈయన్ని ప్రేమగా దీనబంధు అని పిలిచేవారు. వీరు భారత స్వాతంత్ర ఉద్యమానికి మద్దతిచ్చారు. ఒక మిషనరీ అయ్యుండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయుల పక్షాన నిలిచారు. గ్లాడిస్ స్టెయిన్స్. ఈ పేరు వినగానే మనకు ఒడిస్సాలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆమె భర్త గ్రాహం స్టెయిన్స్ కుష్ఠరోగులకు సేవ చేశాడు. ఆయన చనిపోయాక కూడా గ్లాడిస్ గారు భారతదేశాన్ని వదిలిపెట్టలేదు. నేను నా భర్తను చంపిన వాళ్లను క్షమించాను అని చెప్పి ఆ కుష్ఠరోగుల సేవను కొనసాగించారు. ఆమె సేవను గుర్తించి భారత ప్రభుత్వం 2005లో ఆమెకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డునిచ్చింది. మిషనరీలంటే కేవలం తెల్లవాళ్లే కాదు, మన దేశంలోనే పుట్టి క్రీస్తుని నమ్మి సమాజ సేవ చేసిన గొప్ప భారతీయులు కూడా ఉన్నారు. నారాయణ వామన్ తిలక్. వీరు ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత కుల వ్యవస్థను వ్యతిరేకించారు. బాప్తిజం తీసుకునేటప్పుడు ఒక అంటరాని కులానికి చెందిన పాస్టర్ చేత బాప్తిజం తీసుకొని సమాజానికి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు. ఎల్ కింజుంగ్లుబా ఆవో. వీరు నాగాలాండ్కి చెందినవారు.
నాగాలాండ్లో శాంతి కోసం చర్చి ద్వారా ఎంతో కృషి చేశారు. వీరు చేసిన సేవలకు 1976లో భారత ప్రభుత్వం వీరికి కూడా పద్మశ్రీ అవార్డునిచ్చింది. కేసీ చటర్జీ పంజాబ్లో సేవ చేశారు. విదేశీ మిషనరీల మీద ఆధారపడకుండా భారతీయ నాయకత్వంలో చర్చిని, విద్యాసంస్థలను నడిపించారు. రెవరెండ్ ఫెర్డినాండ్ కిటెల్. మీరు కర్ణాటక వెళ్తే అక్కడ కెటిల్ గారి విగ్రహం కనిపిస్తుంది. ఎందుకు? ఆయన జర్మనీ నుండి వచ్చారు. కానీ కన్నడ భాషను ఎంతగా ప్రేమించారంటే మొట్టమొదటి కన్నడ ఇంగ్లీష్ డిక్షనరీ రాసింది ఈయనే. ఈ రోజుకి కన్నడ సాహిత్యంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. హెర్మన్ గుండర్ట్. కేరళలో మలయాళీ భాషకు గ్రామర్ మరియు డిక్షనరీ అందించింది ఈ జర్మన్ మిషనరీనే. ఈరోజు మనం చూసే మలయాళ భాషా నిర్మాణంలో ఆయన పాత్ర చాలా ఉంది. జియు పోప్. తమిళంలో తిరుక్కరల్ గొప్ప గ్రంథం. దానిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇంగ్లీష్లోకి అనువదించింది జియు పోప్ గారు. నేను చనిపోయాక నా సమాధి మీద ఇక్కడ తమిళ విద్యార్థి నిద్రిస్తున్నాడు అని రాయండి అని చెప్పారట. అంటే మన సంస్కృతిని వారు ఎంత గౌరవించారో అర్థం చేసుకోండి. వైద్య రంగంలో మిషనరీలు చేసిన సేవ గురించి మాట్లాడకపోతే చరిత్ర అసలు ఒప్పుకోదు. డాక్టర్ ఐడా స్కండర్డ్. ఈ పేరు విననే డాక్టర్ ఉండడు. సిఎంసి వెల్లూరు గురించి వినే ఉంటారు కదా. ఇండియాలోనే టాప్ హాస్పిటల్స్లో ఒకటది. దీనిని స్థాపించింది ఈమెనే. ఒకరోజు రాత్రి 3 గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదనతో చనిపోవడం ఐడా గారు చూశారు. కారణం, ఆ రోజుల్లో మగ డాక్టర్లు స్త్రీలను తాకకూడదనే రూల్ ఉండేది. లేడీ డాక్టర్లు లేరు. ఆ బాధలోంచి ఆమె అమెరికా వెళ్లి డాక్టర్ అయ్యి తిరిగి ఇండియాకు వచ్చి ఈ గొప్ప హాస్పిటల్ను కట్టారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు. డాక్టర్ విలియం వాన్లెస్ మహారాష్ట్రలోని మిరాజ్లో పెద్ద మెడికల్ సెంటర్ స్థాపించారు. 100 మంది ఇండియన్ డాక్టర్లను ట్రైన్ చేశారు. ఫాదర్ హాఫ్మన్ జార్ఖండ్లోని గిరిజనుల భూములను జమీందారులు లాక్కుంటున్నప్పుడు ఫాదర్ హాఫ్మన్ వారికి అండగా నిలిచారు. బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అనే చట్టం రావడానికి ప్రధాన కారణం అయ్యారు. ఈ చట్టం వల్లనే ఈ రోజుకి గిరిజనుల భూములకు రక్షణ ఉంది. అమీ కార్మైకేల్ తమిళనాడులోని డోర్నకల్ లేదా తిరునల్వేలి ప్రాంతంలో సేవ చేశారు. ఆ రోజుల్లో దేవదాసి వ్యవస్థ పేరుతో చిన్నపిల్లలను గుడికి అంకితం చేసేవారు. కానీ అది చివరికి వ్యభిచారానికి దారితీసేది. అమీ కార్మైకేల్ గారు అలాంటి పిల్లలను రక్షించి వారికి ఆశ్రయం కల్పించారు. ఆమె స్థాపించిన డొనావూర్ ఫెలోషిప్ ఇప్పటికీ ఉంది. పండిత రామాబాయి. ఈమె గొప్ప సంస్కృత పండితురాలు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆమె మతం మారినా ఆమె పోరాటం భారతీయ మహిళల కోసమే. ముఖ్యంగా భర్త చనిపోయిన స్త్రీల కోసం విముక్తి మిషన్ స్థాపించారు. ఆమె సేవను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం కైజర్ ఈ హింద్ మెడల్ ఇచ్చింది. భారత ప్రభుత్వం కూడా ఆమె మీద స్టాంపు విడుదల చేసింది. సాధు సుందర్ సింగ్. ఈయనను ది అపోస్తుల్ విత్ ద బ్లీడింగ్ ఫీట్ అంటారు. ఈయన క్రిస్టియన్ మార్గాన్ని అనుసరిస్తున్నప్పటికీ కాషాయ వస్త్రాలు ధరించి ఒక భారతీయ సాధువులాగా ఊరూరా తిరిగి సువార్త చెప్పేవారు. క్రైస్తవ్యం అంటే అది కేవలం పాశ్చాత్య పద్ధతి కాదు, అది భారతీయ సంస్కృతంలో కూడా ఇమిడిపోగలదని నిరూపించారు. మిషనరీల సేవను మన దేశం ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంది. గ్లాడిస్ స్టెయిన్స్, ఎల్ కింజుగ్లూబా ఆవో వంటి వారికి పద్మశ్రీ దక్కడం సామాన్య విషయం కాదు. విలియం కేరీ, సెయింట్ థామస్, మదర్ తెరెసా వంటి వాళ్ల పేర్ల మీద భారత ప్రభుత్వం స్టాంప్స్ విడుదల చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వారి సేవలో నిజాయితీ ఉంది కాబట్టే దేశం వారిని గౌరవించింది. విలియం కేరీ దగ్గర నుండి ఐడా స్కండర్డ్ వరకు, ఫాదర్ హాంఫన్ నుండి మదర్ తెరెసా వరకు వీరందరూ చేసింది యేసుక్రీస్తు ప్రేమను రుచి చూపించడమే. వారు మన భాషలను రక్షించారు. వారు మనకు హాస్పిటల్స్ను కట్టారు. గిరిజనుల భూముల కోసం చట్టాలు తెచ్చారు. దేవదాసి వ్యవస్థ నుండి పిల్లలను రక్షించారు. చదువుకోమని చెప్పారు. బట్టలు కట్టుకోవడం నేర్పించారు. స్త్రీకి గౌరవం ఇచ్చారు. ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం క్రైస్తవ మిషనరీలందరూ కృషి చేశారు. అయితే చరిత్రలో తప్పులు జరగలేదా అంటే జరిగాయి. కొందరు మత మార్పిడి కోసం ఒత్తిడి చేసి ఉండొచ్చు. కానీ లక్షల మందికి చదువు, ఆరోగ్యం, ఆత్మగౌరవం ఇచ్చిన ఈ మహాత్ముల త్యాగాలను మనం తక్కువ చేయలేం. చరిత్రను మన ద్వేషంతో కాకుండా వాస్తవాల కళ్లద్దాలతో చూడాలి. ఎంతోమంది అణగారిన వర్గాలను పైకి తెచ్చారు, ప్రోత్సహించారు. ఇప్పటికీ ఆ మిషనరీల గురించి అడిగితే చెప్పని తాతలు, మామలు ఉండరు. రాను రాను ఆ తరం కూడా మాయమవుతూ ఉండడం బాధాకరం. మనం మన అమ్మా నాన్నల దగ్గర నుంచి, మన తాతల దగ్గర నుంచి, అమ్మమ్మల దగ్గర నుంచి లేదా పుస్తకాల్లో చదువుకొని చూశాం. ఇప్పుడు వస్తున్న తరాలు ఆ మహాత్ముల గురించి ఆలోచించి తెలుసుకునే వివేచనలో లేరు. ఇది ఎంత బాధాకరం. సోషల్ మీడియాలో క్రైస్తవ మార్గాన్ని దూషించడం చూసి వాడు చేసే ట్రోల్స్ గురించి అంతా నిజం అనుకోకండి. ఎవరో కొంతమంది అబద్ధ బోధకులను పట్టుకుని వాళ్ళు మాట్లాడగలరు. కానీ ఎప్పుడైనా వాళ్ళు నిజంగా ఒకప్పుడు క్రైస్తవులు చేసిన మంచి గురించి మాట్లాడారా? ఆ విషయాలేంటో చెప్పగలరా? వాళ్ళు చెప్పలేరు అవి. ఎందుకంటే ఇది ఎవరు గీసి వెళ్ళిన మార్గమో తెలుసా?
నాలో పాపం ఉన్నదా అని ఈ లోకానికి ఛాలెంజ్ చేసిన ఏకైక రక్షకుడి మార్గం. ఆయన తన పిల్లల్ని వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వడు. ఆయన పిల్లలు తలలుగా ఉంటారు కానీ ఎక్కడా తగ్గించే దేవుడు కాదు. ఈ రోజుల్లో మనకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో గంటల గంటల ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఆ మతం అలా, ఈ మతం ఇలా, వాళ్ళు మమ్మల్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని ఇలా అంటున్నారు అని విద్వేషం రెచ్చగొట్టే వీడియోలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మనం అలాంటి వాళ్ళను, ఆ వీడియోలు చూసి ఆవేశపడే వాళ్ళను ఒకే ఒక్క సూటి ప్రశ్న అడుగుదాం. ఈ సోషల్ మీడియా వీరులు వాళ్ళ జీవితాలను ఎదుటివాడి కోసం ఇవ్వగలరా? ఎవరో ఆకలితో ఉంటే ఒక 10 రూపాయలు దానం చేస్తామేమో, పండగకు, పుట్టినరోజుకు ఒక పూట అన్నం పెడతామేమో, మన ఇంట్లో చినిగిపోయిన పాత బట్టలుంటే పేదవాడికి ఇస్తామేమో, దాన్ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాం, ఇచ్చిన రూపాయికి 100 సార్లు చూపించుకుంటాం. ఇదే ట్రెండ్ని పాస్టర్లు కూడా ఫాలో అవటం చాలా దురదృష్టకరం. ఈ మతం పేరుతో మా క్రైస్తవ సహోదరులను దూషించే మిమ్మల్నే మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. కనీసం మనిషి విలువలు లేకుండా బూతులు తిట్టే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కలకత్తా వీధుల్లో కుష్ఠవ్యాధి వచ్చి శరీరం అంతా పుండ్లు పడి ఆ పుండ్లలో పురుగులు చేరి అమ్మా నాన్న అని పిలిచినా సొంత కుటుంబమే అసహ్యించుకుని రోడ్డు మీద పడేసిన అభాగ్యులు వాళ్ళు. ఆ వాసన చూస్తేనే మనం వాంతి చేసుకుంటాం. మనం అటువైపు కూడా వెళ్ళాం. ముక్కు మీద గుడ్డ వేసుకుని పారిపోతాం. ఆ మురికిలోకి దిగి ఆ కుష్ఠరోగిని తన ఒడిలోకి తీసుకుంది. అసహ్యించుకోలేదు. ఆ పుండ్లను కడిగింది, ఆ పురుగులను తీసింది, ప్రేమగా అన్నం తినిపించింది. ఆమెకు వాళ్ళలో మనిషి కనిపించలేదు, దేవుడు కనిపించాడు. నువ్వు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెద్ద పెద్ద డైలాగులు కొడతావు కదా, రేపొద్దున నీ ఇంటి ముందు మురికి కాలంలో ఎవడో దిక్కులేని వాడు పడిపోయి ఉన్నాడనుకో, వాడి ఒంటి నిండా బురద, రక్తం, మలం అంటుకొని ఉందనుకో, నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా? పోని వాడిని నీ చేతులతో పట్టుకొని పైకి లేపుతావా? వాడిని నీ బైక్ మీదో కారులోనో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్తావా? చెయ్యవు కదా. చీ కంపు, నా బట్టలు పాడవుతాయని పక్కకు తప్పుకుంటావు. కానీ ఆ రోజుల్లోనే ఆ క్రైస్తవ భక్తులు, ఆ మిషనరీలు బురదలో ఉన్న వాళ్ళని, అంటరాని వాళ్ళని గుండెలకు హత్తుకున్నారు. విలియం కేరీ, ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా? ఆయన ఒక సామాన్యమైన చెప్పులు కుట్టుకునేవాడు. ఇంగ్లాండ్లో ఉండేవాడు. ఆయనకు భారతదేశం రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడికి వచ్చి సుఖపడ్డానికి వచ్చాడా? ఈరోజు మనం అమెరికా వెళ్లాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాం. కానీ 200 ఏళ్ల క్రితం కరెంట్ లేదు, ఫ్లైట్స్ లేవు, సరైన మందులు లేవు. ఎప్పుడు ఏ రోగం వచ్చి చస్తారో తెలియని పరిస్థితి. అలాంటి టైంలో ఆయన ఇండియాకు వచ్చాడు. నువ్వేం చేస్తావు మరి? భారతదేశం బాగోలేదు, అంతా కరప్ట్ అయిపోయింది అని ఇతర దేశాల్లో బ్రతకడానికి ఆలోచిస్తావు. ఇక్కడే ఉండి దేశ క్షేమం కోసం కృషి చేద్దామని అనుకోవు. కానీ విలియం కేరీ ఒక విదేశీయుడై ఉండి ఇక్కడికొచ్చి బెంగాలీ నేర్చుకున్నాడు, సంస్కృతం నేర్చుకున్నాడు, తెలుగు నేర్చుకున్నాడు. కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు, మన కోసం డిక్షనరీలు రాశాడు. మీరు చదువుతున్న రామాయణ మహాభారతాలు ఇంగ్లీష్లోకి అనువదించాడు. మన సంస్కృతిని మనకంటే ఎక్కువగా గౌరవించాడు. అన్నిటికంటే ముఖ్యమైనది చెప్తా విను. ఆ రోజుల్లో మన దేశంలో సతీ సహగమనం ఉండేది. అంటే ఏంటి? ఒక స్త్రీకి భర్త చనిపోతే ఆ శవంతో పాటు ఆ బతికున్న స్త్రీని కూడా కట్టేసి మంటల్లో తగలబెట్టేవాళ్ళు. ఆమె కాపాడండి, రక్షించండి అని అరుస్తున్నా సమాజం డప్పులు కొట్టి ఆ కేకలు వినిపించకుండా చేసేది. విలియం కేరీ ఒక తెల్లవాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు. ఇది హత్యరా బాబు, దీని ధర్మం అంటారేంటి? ఇది అన్యాయం కదా అని గొంతెత్తి అరిచాడు. నువ్వు ఇతర మత స్త్రీలను ఎవరైనా దూషిస్తూ, బూతులాడుతూ రోస్టింగ్ వీడియోలు చేస్తే మన అమ్మ, అక్క అలాంటిదే కదా అని జాలి కూడా లేకుండా ఎంజాయ్ చేస్తావు. నువ్వు కూడా మా క్రైస్తవ మార్గాన్ని అనేస్తావు. విలియం కేరీ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 25 ఏళ్లు పోరాడాడు. చివరికి 1829లో ఆ దుర్మార్గాన్ని నిషేధించే చట్టం తెచ్చాడు. ఆయన ఆ రోజు పోరాడి ఉండకపోతే ఈరోజు మన అమ్మమ్మలు, నానమ్మలు బ్రతుకుండేవాళ్ళు కాదేమో, మనం పుట్టేవాళ్ళం కాదేమో, ఈరోజు మన అమ్మమ్మలు, నానమ్మలు మన ఇంట్లో ఉండేవాళ్ళు కాదేమో. ఆయన తన మతం వాళ్ళ కోసం పోరాడలేదు, హిందూ స్త్రీల ప్రాణాల కోసం పోరాడాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సోషల్ మీడియాలో నేను గొప్ప, నా మతం గొప్ప అని కొట్టుకుంటావు కదా. నీ జీవితంలో ఎప్పుడైనా నీకు సంబంధం లేని ఒక ఆడపిల్ల కోసం, ఒక పేదవాడి కోసం ప్రభుత్వంతో పోరాడావా? కనీసం ఒక ఆఫీసులో లంచం అడుగుతుంటే నిలదీశావా? ఆయన చెప్పులు కుట్టుకునేవాడే కావచ్చు. ఈరోజు మన అమ్మ, నాన్నమ్మలు, అమ్మమ్మలు, భారతదేశ స్త్రీలు భర్త లేకపోయినా కానీ చెప్పులేసుకుని తిరిగేలా చేశాడు. ఆ కాలంలో మనం లేం కదా. ఆ హింస, ఆ ఒంటరితనం మనం అనుభవించలేదు కదా. అందుకే కంపు నోరేసుకుని విమర్శించే ముందు చరిత్ర తెలుసుకో, త్యాగం విలువ తెలుసుకో. ఐడా స్కడ్డర్ అమెరికా వదిలేసి వచ్చి ఇక్కడ హాస్పిటల్ కట్టింది మన కోసం. ఫాదర్ డామియన్ కుష్ఠరోగులకు సేవ చేసి చివరికి ఆయనకే కుష్ఠు వచ్చి చనిపోయాడు. మీరు ఏసీ రూమ్లో కూర్చొని వీడియోస్ పెట్టడం, కామెంట్స్ పెట్టడం కాదు. వాళ్ళలా ఒక్కరోజు దిక్కులేని వాడికి సేవ చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది సేవ అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో. మీరు 10 రూపాయలు ఇచ్చి ఫోటోలు దిగే రకాలు, సేవ పేరుతో ఎటు నుండి డబ్బు లాగుదామని ఆలోచించే రకాలు. కానీ మా క్రైస్తవులు ప్రాణం ఇచ్చి చరిత్రలో నిలిచిన రకాలు.
ఊపిరి ఉన్నంత వరకు ఎదుటివాడిని పైకి తీసుకురావాలనే ఆలోచించిన రకాలు. అందుకే మా క్రైస్తవ మార్గాన్ని విమర్శించే యోగ్యత, అర్హత నీ కంపునోటికి లేదు. దుప్పట్లు భోజనాలు పెట్టి సేవ చేస్తున్నామని బిల్డప్ ఇస్తూ ఇక్కడ జనం దగ్గర నుంచి పీడించి తీసుకున్న డబ్బులు, ఇతర దేశాల్లో ఈ వీడియోలు డాక్యుమెంటరీ లాగా చూపించి తెచ్చుకునే డబ్బులు సొంతదిలాగా ఫీల్ అవ్వడం. గమనించండి, ఇక్కడ నేను ఎవరికి తీర్పు తీర్చడం లేదు. నా కల్లారా చూసినవి, నేను అనుభవించిన అనుభవాలను ఎంతో వేదనతో మీతో పంచుకుంటున్నాను. మారుతున్న మన క్రైస్తవ విలువల గురించి చెప్తున్నాను. ఈ పబ్లిసిటీ వెనక ఉన్న ముసుగేంటో తెలుసా? ఒకరోజు దేవుడు లోకానికి చూపిస్తాడు, కంగారు పడకండి. సోషల్ మీడియాలో రంగుల జెండాలు మోస్తూ మతాల మధ్య మంటలు పెట్టే ఆ మహానుభావులకు చెప్తున్నా, చరిత్రలో నిలిచిపోవడం అంటే మెడలో ఏ రంగు కండువా వేసుకున్నావు అన్నది కాదు, నీ మెడలో ఉన్న కండువాతో ఎదుటివాడి గాయానికి కట్టు కట్టామా లేదా అన్నది ముఖ్యం. విలియం కేరీ, మదర్ తెరిసా, ఐడా స్కడ్డర్ వీళ్ళెవరూ చేతిలో జెండాలు పట్టుకుని రోడ్ల మీద అరుచుకుంటూ మాకు తిరుగులేదు, మా వాళ్ళ రంగు గొప్పది, మా మతం గొప్పది అని మైకులు పెట్టి ఉపన్యాసాలు దంచలేదు. వాళ్ళ మతం వాళ్ళ చేతుల్లో కనిపించింది, వాళ్ళ సేవలో కనిపించింది. మరి నీ మతం ఇతర మత స్త్రీలను ట్రోల్స్ చేయడంలో కనబడుతుంది, ఇతర మతంలోని పెద్దలను గౌరవం లేకుండా మాట్లాడడంలో కనబడుతుంది. మా మతాన్ని ఏమైనా అంటే వాడిని కొట్టండి, చంపండి అనడంలో కనబడుతుంది. మా క్రైస్తవ మిషనరీలు ఎప్పుడూ కూడా ఒకడి మతం ఏంటి అని ఆలోచించి సేవ చేయలేదు. అరే వాళ్ళు కూడా మాలాంటి మనుషులే కదా, వారికి చదువు అందాలి, సంస్కారం అందాలి, వైద్యం అందాలి అని పనిచేశారు. క్రైస్తవులమైన మనం మన మార్గం మీద వస్తున్న ట్రోల్స్కి, దూషణలకి భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. క్రైస్తవ మార్గం చరిత్ర తెలియని పిల్లలంతా ఇలాగే మాట్లాడతారు. పిల్లలు అల్లరి చేస్తున్నారని స్క్రోల్ చేయడమే. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అన్నాడు కవి. ఆ మనుషుల కోసం బ్రతికిన వాళ్ళను విమర్శించే ముందు నీ లైఫ్లో ఒక్కసారైనా ఆ మనుషుల కోసం ఒక్క చుక్క చెమట చిందించావా అని నిన్ను నువ్వు అడుగు. మనస్సాక్షి అనేదేమైనా నీకుంటే మతం అనే రంగు నుండి బయటపడు. సోదరా, నీకే చెప్తున్నా, అది క్రైస్తవ మతం అయినా సరే అందులో నుండి బయటపడు. యేసుక్రీస్తు ఎప్పుడూ ఒక మతాన్ని స్థాపించమని చెప్పలేదు. ఆయన నన్ను పూజించండి అనలేదు, నన్ను వెంబడించండి అన్నాడు. ఆయన చూపించింది ఒక రిలీజియన్ కాదు, ఒక మార్గాన్ని. కానీ మనుషులేం చేశారు? ఆయన చూపించిన ప్రేమ అనే మార్గాన్ని వదిలేసి దానికి క్రైస్తవ్యం అని పేరు పెట్టి ఒక మతంగా మార్చేశారు. చర్చిలు కట్టి, గోడలు కట్టి ఆ మార్గాన్ని బంధించేశారు. చరిత్రలో నిలిచిపోయిన ఆ గొప్ప వ్యక్తులు ఎవరూ మతం అనే జైలులో ఉండిపోలేదు. వాళ్ళు ఆ మార్గంలో నడిచారు. యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, సేవ, త్యాగం అనే బాటలో నడిచారు. వాళ్ళు చీకటిని చూసి భయపడలేదు, చీకటిని తిడుతూ కూర్చోలేదు. ఆ చీకటిలో తామే ఒక వెలుగుగా మారారు. వాళ్ళు వెలిగి పక్కవాడికి వెలుగునిచ్చారు. వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. యేసుక్రీస్తు రాకడను గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి, ఏఐ టెక్నాలజీ, రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం. ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోండి. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.